ఇంత రాత్రి అయింది, నిద్రపోకుండా ఈడేం చేస్తున్నావునా? మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట, ఆయన కోసం ఎదురు చూస్తున్నా అన్నా. కాదన్నా, మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి నీ ముందు నిల్చున్నా నీకు కనపడదు కదనా? అన్నా, నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకి కనపడతా కదన్నా. నాలాంటోళ్ళు ఆయన వెనకాలన్నామని తెలియడానికే నేను ఇక్కడ ఉన్నానన్నా. తండ్రి పోయాడనుకుంటే కొడుకొచ్చాడు. Congress party can create another 100 wise hours. Tell him, if he doesn't fall in line, the consequences will be very harsh. ఉన్నదంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడం. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో అవినీతి చేశాడని అభియోగాలు మోపండి. 1,00,000 కోట్లని 1,00,000 సార్లు చెప్పించండి. ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం. If we can't defeat him, we can destroy him. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా, కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్నా ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్నా. నాకు భయపడడం రాదయ్యా. నేనేంటో, నా రాజకీయం ఏంటో మీకింకా అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. నా రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ మీ నాయకుడిలాగా వాళ్ళ నాశనం కోరుకోనయ్యా. समझो, जो भी समझो, लेकिन अभी के अभी ये यात्रा रोक दो. సార్, జగన్ ని సీఎం చేసే ప్రసక్తే లేదని సోనియా చెప్పేసిందట. ఇక ఇప్పుడు మొదలయ్యేది మన వ్యూహమే. బాబు చెప్పిన అబద్ధాలు వాళ్ళు ఎలక్షన్స్ తర్వాతే తెలుసుకుంటారు. సో ఫైనలీ వాట్స్ యువర్ స్టేట్మెంట్? నా స్టేట్మెంట్ మీకు కాదు, మిమ్మల్ని పంపించిన వాళ్ళకి. సంక్షేమ పథకాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అభివృద్ధి సంగతి ఏంది? కాలర్ పట్టుకుని లాక్కుని వెళ్ళండి. 40 years ఇండస్ట్రీ మీరు. ఆ 40 years కుర్రాన్ని చూసి మీరు వణుకుతున్నారేంటండి? ఇప్పటి వరకు అందరికీ జగన్ అంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ, కానీ ఇప్పుడు నువ్వు చేయబోయే ఈ పాదయాత్రలో జగన్ అంటే ఏంటో కూడా ప్రజలకు తెలుస్తుంది. రావాలి జగన్, కావాలి జగన్, మా జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మా జగన్, మన జగన్. ఓ అవకాశం మన కోసం గెలిపిద్దాం జగనన్నను. నేను సీఎం అయినా అవ్వకుండా పర్వాలేదు, కానీ ఆ జగన్ మాత్రం సీఎం అవ్వకూడదు. 2 లక్షల పుస్తకాలు చదివిన ఆ మనిషికి ఆ మాత్రం ఆలోచన ఉండదా? నేను ఒంటరిగా నిలబడితే గెలుస్తానంటావా? 200%. అయితే ఇక ఈ గ్లాస్ తోటేనా సావాసం? ఎలక్షన్ అవ్వనివ్వు. ఆ కళ్యాణ్కి ఎవరు శత్రువో ఎవరు మిత్రుడో గుర్తించే తెలివిలేదయ్యా. ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కీములో దోచుకున్న సొమ్ము ఎవరి పాకెట్లోకి వెళ్ళింది? జగన, నా ముందు వాడు పిల్ల పిత్రేగాడు.